ఇక సిద్దిపేట గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి రుజువైంది. సిద్దిపేట జిల్లాలో గులాబీ పార్టీకి తప్ప మరే పార్టీకి స్థానం లేదని స్పష్టమైంది. పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా కారు దుమ్మురేపింది. కారు జెట్ స్పీడ్తో కొట్టింది. గ్రామాన బీఆర్ఎస్ ఏకపక్షంగా విజయడంకా మోగించింది. ఊరీరా గులాబీ జెండానే రెపరెపలాడింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సాధించారు. తొలి విడతలాగే రెండో విడతలోనూ గులాబీ పార్టీకి ఏకపక్షంగా ఫలితాలొచ్చాయి. 91 గ్రామాలకు గాను ఇప్పటి వరకు 80 పంచాయతీల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తానికి క్లీన్ స్వీప్ దిశగా కారు దూసుకుపోతోంది. సర్పంచ్తో పాటు వార్డు స్థాయిల్లోనూ కారు జోరు కొనసాగింది. దీంతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. గులాబీ శ్రేణులంతా సంబరాల్లో మునిగిపోయారు. ఊరూరా సంబరాలు అంబరాన్నంటాయి. పంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ఘన విజయం నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. సర్పంచులుగా విజయం సాధించిన అభ్యర్థులు హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా విజేతలను హరీష్ రావు సన్మానించి అభినందనలు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేటలో అయితే బీఆర్ఎస్ వార్ వన్ సైడ్ లాగా కనిపిస్తుంది. కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. సర్పంచ్లుగా విజయం సాధించిన అభ్యర్థులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే సన్మానించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అప్రతిహత ఆధిపత్యం కొనసాగుతున్నది. మొదటి విడత ఎట్లాగైతే సంబంధించిన సర్పంచులు గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విజయం సాధించారో అదే ఒరవడి కొనసాగుతూ ఉన్నది. ఇటు సిద్దిపేట నియోజకవర్గంలోనూ మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులంతా కూడా భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా విడుదలవుతున్నటువంటి ఫలితాలను బట్టి తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలోనైతే ఒకవైపు సిద్దిపేట నియోజకవర్గంలోని సర్పంచ్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటూ ఉన్నది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో దాదాపు 80 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులంతా కూడా విజయం సాధించారు. వాళ్ళంతా కూడా సంబరాల్లో మునిగి తేలినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. మొత్తం 91 స్థానాలకు కానీ ఇప్పటికే దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. మరొక 20 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఆధిక్యం కొనసాగిస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ గెలుపొందినటువంటి సర్పంచ్ అభ్యర్థులంతా కూడా సిద్దిపేటలోని హరీష్ రావు క్యాంపు కార్యాలయానికి తరలి వచ్చారు. హరీష్ రావు క్యాంపు కార్యాలయం అంతా కూడా ఇప్పుడు కోలాహలంతో సంబరాలతో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థులందరూ కూడా గెలిచిన వాళ్ళంతా కూడా హరీష్ రావును కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. హరీష్ రావు కూడా వాళ్ళను అభినందించి వాళ్ళను శాలువాలతో సత్కరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన కనీసమైనటువంటి ఉనికి కూడా కనిపించలేనటువంటి వాళ్ళ సిద్దిపేట నియోజకవర్గంలో ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. గెలిచిన అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక గొప్ప ఘన విజయంగా వీళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు విడిదొడ్డి మండలంలోనూ, బొబ్బలి మండలంలోనూ, దుబ్బాక మండలంలోనూ, తొగుట మండలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మెజారిటీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులంతా కూడా విజయం సాధిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. మరోవైపు అటు మెదక్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ మెదక్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాంతాలు, అటు నిజాంపేట, అట్లాగే రామాయంపేట, ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నిక జరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా గెలుపొందుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మరోవైపు అటు జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా భారీ సంబంధించిన అభ్యర్థులు విజయం దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విడుదలైనటువంటి దాదాపు 30-40 స్థానాల్లో దాదాపు 20-25 స్థానాల వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు
విజయం సాధించినట్టుగా మనకున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. అక్కడి నుంచి మనకున్నటువంటి ఫలితాలను బట్టి కూడా తెలుస్తుంది. అక్కడ ఎమ్మెల్యే మాణిక్రావు క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంబరాలు జరుగుతున్నాయి. గెలుపొందిన అభ్యర్థులంతా కూడా అక్కడికి వచ్చి ఎమ్మెల్యేని కలుస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇటు ఆందోళన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా అక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం అనేది ఒక సంతోషంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అటు రాయకోడ్ మండలంలోనూ ఆందోళన మండలంలోనూ మిగతా ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా గెలుపొందుతున్నట్టుగా మనకు సమాచారం అందుతున్నది. మొత్తంగా ఇటు ఉమ్మడి జిల్లాలో అటు సంగారెడ్డి నుంచి మొదలుకొని జైరాబాద్ నుంచి మొదలుకొని అటు నారాయణఖేడ్ నుంచి మొదలుకొని ఇటు సిద్దిపేట వరకు అటు ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి మొదలుకొని మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి రిజల్ట్స్ ప్రకారం అయితే ఒకవైపు సిద్దిపేట జిల్లాలో పూర్తి స్థాయిలో ఆధిక్యం మొదటి విడత జరిగినటువంటి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు 80 స్థానాల వరకు ఇప్పటికే 86 స్థానాన్ని కైవసం చేస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. దుబ్బాక, రాయపోలు, దౌలతాబాద్ ప్రాంతాల్లో కూడా మెజారిటీ స్థానాన్ని మొదటి విడతన కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలో పూర్తి స్థాయి ఆధిక్యాన్ని బీఆర్ఎస్ పార్టీ కొనసాగించింది. ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలుపొంది ఇప్పటికే హరీష్ రావును కలుస్తూ ఉన్నారు. మరొక మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని 3,000, 4,000 ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాలకు ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు నంగునూరు మండల కేంద్రము, ఇటు చిన్నకోడూరు మండల కేంద్రము, అట్లాగే ఈ అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన కొన్ని గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. మరొక 2-3 గంటలు ఆ వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రంగాచారి కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మీరు అన్నట్టు మేజర్ గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ అనేది కొంత మందకొడిగా సాగుతున్నట్టు తెలుస్తుంది. మరి సిద్దిపేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ మెజారిటీతో కంపేర్ చేస్తే సెకండ్ ఫేజ్ మెజారిటీ దాన్ని మించి నమోదవుతుంది. అంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయి ఆధిక్యం కనబరుస్తోంది. అంటే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఎంత అసంతృప్తి ఉందో ఈ రిజల్ట్ తో అర్థం చేసుకోవచ్చా? చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి పట్ల చాలా స్పష్టమైన తీర్పుని గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు వెలిబుచ్చుతున్నారని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అనేది చాలా స్పష్టంగా ప్రజల్లో ఉంది. ఆ అభిప్రాయాన్ని ఇవాళ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వెలిబుచ్చుతున్నారని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక్కడ వస్తున్నటువంటి రిజల్ట్ ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఊహించుకున్నారు, ఈసారి తమకు పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుంది అని చెప్పి వాళ్ళు అనేక రకాల అంచనాలు వేసుకున్నారు. వాళ్ళ ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి వాళ్ళు ఓట్లు వేసి వాళ్ళ ఆధిక్యాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు సిద్దిపేట నుంచి మొదలుకొని అటు జైరాబాద్ వరకు పూర్తిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఒకటి ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల మేము అసంతృప్తితో ఉన్నాము అని చాలా స్పష్టంగా ప్రజలు ఈ తీర్పు ద్వారా చెప్పినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి ఒక చెంపపెట్టు లాంటి తీర్పుగా మనం చెప్పుకోవచ్చు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇట్లాంటి తీర్పే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మొన్నటి ఎరువులకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు కావచ్చు, రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి పథకాన్ని అమలు చేసే విషయంలో కావచ్చు, రైతులు పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుగానే భావించాల్సిన అవసరం ఉంది. మరికొద్దిసేపట్లో ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. అవి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థుల ఆధిక్యంలో ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తున్నది. దాన్ని బట్టి తెలుస్తున్నది మరొక 1-2 గంటల్లో వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి. అవి కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.